ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన నుండి ఈ వాక్యం చూడండి. యోహాను సువార్త అధ్యాయం 10, 11వ వచనం. యోహాను సువార్త అధ్యాయం 10, 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద మనిషిగా జీవించినప్పుడు తన శిష్యులతో చాలా మంచి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేంటి అంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకి కాపరిగా ఉంటున్నాం, ఇది అందరికీ తెలిసిన విషయం. అది ఆయన ఏమంటున్నారంటే నేను అంటున్నాడు చాలా స్పష్టంగా. అక్కడ నేను అంటే ఎవరు అంటే, ప్రభువు, సర్వశక్తి గల దేవుడు మనిషి రూపంలో ఉన్న యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ గొర్రెలు అంటే ఎవరు అంటే, తనను నమ్ముకున్నవారు, తన ప్రజలు, విశ్వాసులు, తనను ఎవరైతే నమ్ముకున్నారో. ఇప్పుడు ఒక గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న గొర్రెలన్నీ కూడాను ఆయనకు సంబంధించినవి కాబట్టి ఆయన ఏం చేస్తాడు, తనకు సంబంధించిన తన మీదనే ఆధారపడి తన దగ్గరే ఉన్న గొర్రెలన్నిటిని కూడాను ఎంతో ప్రేమగా, బాధ్యతగా, వాటన్నిటిని జాగ్రత్తగా, వాటికి తగిన సమయంలో వాటికి కావాల్సిన ఆహారాన్ని, నీళ్లను, ప్రదేశాన్ని, అది ఎండాకాలమైన, వానకాలమైన, చలికాలమైన, ప్రతి రోజు కూడాను ఒక కాపరి తన గొర్రెలకు కావాల్సిన అన్ని సమృద్ధిగా ఇచ్చి కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ విధంగానే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు కూడాను మనకు ఆయన ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టు. ఆయన మంచి కాపరి కాబట్టి తన ప్రజలను, తన మీద విశ్వాసంగా జీవిస్తున్న ప్రజలందరినీ కూడాను వారి పాపం నుండి రక్షించడానికి శిలువ మీద మరణించారు. కాబట్టి ఆయన ఒక మంచి కాపరి నేను అని శిలువ మరణం పొందకముందే ఆయన మనతో చెప్పిన విషయాన్ని ఆ శిలువ మరణంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దావీదు గొర్రెలను సింహం నుండి, ఎలుగుబంటి నోటి నుండి ఏ విధంగా అయితే కాపాడడం జరిగిందో, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు గారు కూడాను ఇప్పటికీ ఆయన సజీవుడే ఉన్న దేవుడు కాబట్టి మనకు కావాల్సిన ప్రతిదీ కూడాను, అది మనకేం కావాలని బాగా తెలుసు కాబట్టి ఆయన మనల్ని మంచిగా రక్షించేవాడు అనే విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి.